ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ముమ్మరం చేసింది సిట్. ఇందులో భాగంగా కాసేపట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సిట్ ఎదుట హాజరు కానున్నారు. బండి సంజయ్ తో పాటు ఆయన ఓఎస్టీ వ్యక్తిగత సహాయకులు పసునూరి మధు, బోయినపల్లి ప్రవీణ్ కుమార్, పోగుల తిరుపతి కూడా హాజరవ్వబోతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బండి సంజయ్ చేతికి కీలక ఆధారాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఇవాళ ఆయన సిట్ ఎదుట హాజరై ఆధారాలను అందించనున్నట్లు తెలుస్తోంది. బండి సంజయ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది సిట్. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఇవాళ సిట్ ఎదుట హాజరు కానున్న నేపథ్యంలో ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎటువంటి ఆధారాలతో ఆయన సిద్ధమయ్యారు? ఎవరెవరు హాజరు కాబోతున్నారు? అజయ్, ముందు బీజేపీ నేత అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరు కాబోతున్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ లో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా సిట్ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దిల్కుషాలో జరిగే ఏదైతే విచారణ ఉంటుందో ఆ విచారణకు సంబంధించినటువంటి విచారణలో వివరాలన్నీ కూడా అందించేందుకు మరికాసేపట్లో బండి సంజయ్ తన ఇంటి నుండి బయలుదేరున్నారు. ఆయనతో పాటు ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఆయన దగ్గరికి చేరుకోవడం జరిగింది. కేంద్ర మంత్రితో అడ్వకేట్లు కలిసి సిట్ ముందు హాజరు కానున్నారు. అయితే బండి సంజయ్ తో పాటు ఆయన ఆఫీసు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా కరీంనగర్ కన్వీనర్, అదేవిధంగా పిఆర్ఓగా పనిచేసినటువంటి మధు, గతంలో పిఏగా పనిచేసినటువంటి తిరుపతి ఫోన్లను కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయని దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటి కూడా అందజేయనున్నట్టుగా సమాచారం మనం చూడవచ్చు. ఇప్పుడే ఆయన ఇంటి నుండి బయలుదేరుతున్నారు. సిట్ ముందు విచారణకు హాజరయ్యేందుకు బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆయనతో పాటు బీజేపీ శ్రేణులు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా బీజేపీ కార్యకర్తలంతా కూడా బయలుదేరున్నారు. ఇక్కడ నుండి ముందుగా ఖైరతాబాద్ లోని హనుమాన్ దేవాలయానికి వెళ్లి అక్కడ పూజలు చేసి అక్కడి నుండి పాదయాత్ర ద్వారా దిల్కుషా గెస్ట్ హౌస్ కు వెళ్లనున్నారు. మనం చూడవచ్చు బీజేపీ నేతలతో కలిసి వెళ్తున్నటువంటి బండి సంజయ్ ఇక్కడ నుండి ఇంటి నుండి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రజెంట్ మీడియాతో మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. ఫోన్ ట్యాపింగ్ పై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి గత వారమే హాజరు కావాల్సి ఉండే, కానీ పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతాను సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా. నా దగ్గర ఉన్నటువంటి సమాచారం, నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అంతా కూడా సిట్కి ఇవ్వబోతున్నాను. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ చేయబడ్డాయి. అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే. అందరి నా ఫోన్లు, మా కుటుంబ సభ్యుల ఫోన్లు, మా సిబ్బంది ఫోన్లు, మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు, మా పార్టీ నాయకుల ఫోన్లు, మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, సిట్ మీద నమ్మకం లేదు.
సిట్ అధికారులు పోలీసులను తప్పుపడతలేము, అధికారులు మంచోళ్లే, కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసేటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు. ఇదంతా కూడా టైంపాస్ కోసమే. సంవత్సరాలు విచారణ పెడుతున్న కాలయాపన చేస్తున్నది. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి. కమిషన్లు వేసినారు, టైంపాస్ చేస్తున్నారు. కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా, వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి దీని మీద నమ్మకం లేదు. అందుకే సిబిఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే అన్ని విషయాలు బయట చెప్తారు.